ఎస్ వెల్కమ్. మంచి టాపిక్ తీసుకున్నారు. ఉద్యోగంలోకి వచ్చే ముందు, ఉద్యోగం ఇచ్చే ముందు క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ మినిమం ఉంటాయి. ఇందాక మీరు అన్నారు బిఎడ్ వచ్చిన టైంలో ఇవన్నీ వచ్చినాయని. నేను అనుకుంటున్నా ఇప్పుడున్న టీచర్స్ బై చాయిస్ టీచర్ అయినా, బై ఛాన్స్ టీచర్ అయినా, రెండు క్వాలిఫికేషన్స్ మాకు వృత్తిరీత్యా అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది. అకాడమిక్ క్వాలిఫికేషన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇందాక మీరు చెప్పినట్టు డిఎడ్, బిఎడ్, ఎంఎడ్, అందులో కూడా సబ్జెక్ట్స్, ఆప్షనల్స్ అవన్నీ ఉంటాయి. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా వ్యవహారాలు మొత్తం కూడా అన్ని ఉంటాయి, సబ్జెక్ట్స్ అన్ని. అంటే ఎవ్వరికి లేని విధంగా టీచర్కు వడపోత కార్యక్రమము డిఎస్సిలో క్వాలిఫై అయ్యే కాకుండా మంచి ర్యాంక్ వస్తే, మంచి మార్క్స్ వస్తేనే ఉద్యోగానికి ఇతను సరిపోతాడు, పనికొస్తాడు అనే విధంగా ఫిల్టర్ చేసి రిక్రూట్మెంట్ చేసిన తర్వాత మాత్రమే ఆ టీచర్కు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి వస్తుంది. చేతికి వచ్చినాక బై హుక్కార్కు చాయిస్ అయినా, ఛాన్స్ అయినా, ఐ లవ్ మై ప్రొఫెషన్ అనే విధంగా టీచరు నిత్య విద్యార్థిగా, ఫర్ ఎవర్ స్టూడెంట్, సబ్జెక్ట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, టీచింగ్ టెక్నిక్స్ అప్డేట్ చేసుకుంటూ, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ తనకు తానుగా అప్డేట్ అవుతూనే ఉంటాడు. అది ఆ అవకాశం, ఆ అవసరం, ఆ ఆవశ్యకత టీచర్కు మాత్రమే ఉంది. అలా చేయకపోతే టీచర్ టీచింగ్ లో కానీ, ఎక్స్పీరియన్స్ లో కానీ, పిల్లలకు చదువు చెప్పడంలో కానీ వెనుకబడే అవకాశం ఉంటది అనేటువంటిది టీచరు అనుకుంటాడు, సమాజం అనుకుంటుంది, పిల్లలు కూడా ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. అయితే అన్ని పరిమితుల మధ్యలో, అన్ని సెలక్షన్స్ మధ్యలో ఒక టీచర్ ప్రొఫెషన్ లోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నటువంటి దాంట్లో మీకు నిజంగా కూడా నేను మీకు నమస్కారాలు చెప్తున్నా. ఎందుకంటే టీచర్స్ కష్టపడుతున్నారు, చదువు చెప్తున్నారు. ఒకప్పటి మాదిరిగా ఇప్పుడు లేదని మీరు ఏదైతే చెప్పారో వ్యాఖ్యానము, అది నేను చాలా స్వాగతిస్తున్నది. మీకు ఉపాధ్యాయ వృత్తి పట్ల, ఉపాధ్యాయుల సమస్యల పట్ల మీకు ఉన్నటువంటి అవగాహనకు అభినందనలు సార్. ఈ ఇన్ సర్వీస్ టీచర్స్ కు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. 2011లో అది కేంద్ర స్థాయిలో నుంచి దేశవ్యాప్తంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రామాణికంగా దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సంవత్సరానికి 2 సార్లు టెట్ పాస్ కావాలనేటువంటిది ఒకటి నిబంధన పెట్టారు. 2 సార్లు కండక్ట్ చేస్తున్నారు. బిఎడ్ చేసిన వాళ్ళు, ఎంఎడ్ చేసిన వాళ్ళు, పీజీస్ ఉన్న వాళ్ళు, డిగ్రీ క్వాలిఫికేషన్స్, పీజీస్, పిహెచ్డీస్ ఉన్న వాళ్ళు డిఎస్సికి అపియర్ అవ్వాలంటే తొలుత నువ్వు టెట్ లో క్వాలిఫై అయ్యే కాదు, మంచి స్కోరింగ్, మంచి ర్యాంక్ తెచ్చుకుంటేనే నీకు డిఎస్సిలో అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ర్యాంకింగ్ మంచి మార్క్స్ వస్తేనే రిక్రూట్మెంట్ ఆర్డర్ చేసుకొస్తుంది. ఇది 2011 నుంచి డిఎస్సికి ఇన్ అడిషన్ టు దట్ టెట్ అనేటువంటిది సెలక్షన్ కు అమల్లోకి వచ్చిన పరిస్థితి. ఎంత దూరం పోయింది పరిస్థితి అంటే, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారు అందరూ కూడా ఉద్యోగంలోకి వచ్చే వరకు ఎట్లాగుంటది. ఒకవేళ పాత వాళ్ళు ఉంటే హూ హ్యావ్ కంప్లీటెడ్ 5 years మస్ట్ క్వాలిఫై టెట్, నాట్ ఓన్లీ పాస్ క్వాలిఫై. ఇందాక మీరు చెప్పారు అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీకి రావాల్సినటువంటి మార్క్స్ ఇవంతా కూడా 2 years లో మీరు పాస్ కావాల్సిందే అని ఒక కంపల్షన్ పెట్టారు. ఒక్కొక్క సంతోషించాల్సింది కొంచెం ఊరట ఏంటంటే, ఇది ఇన్నిసార్లే పాస్ కావాలంటే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయేది. ఇన్ని అటెంప్ట్స్ లోనే పాస్ కావాలని నిబంధనలు పెట్టి ఉంటే అక్కడ రిలాక్సేషన్ కొంచెం